ఇప్పుడు మనం థైరాయిడ్ క్యాన్సర్స్ గురించి తెలుసుకుందామండి. థైరాయిడ్ క్యాన్సర్స్ ఎవరెవరికి వస్తుంది? ఎందుకోసం వస్తుంది? అంటే జనరల్‌గా వంశపారంపరంగా వచ్చే క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి. అంటే మదర్‌కి గాని, ఫాదర్‌కి గాని ఉన్నప్పుడు మనకొచ్చే అవకాశాలు కొంతవరకు ఉండొచ్చు. కాకపోతే మోస్ట్‌లీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే అవకాశం ఎక్కువ. ఇంకొకటి సోమాటిక్ అంటారు. అంటే మనకి వంశంలో వేరే వాళ్ళకు లేకపోయినా గూడా మనకి మ్యుటేషన్స్ జరిగి వచ్చే క్యాన్సర్స్ గూడా ఉంటాయండి. దీంట్లో బేసిక్‌గా 3 రకాలుగా ఉంటాయి. ఒకటి డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్ అంటారు. అంటే ఆ క్యాన్సర్‌కి సంబంధించిన కణం ఆ థైరాయిడ్ నుంచే వచ్చింది అని తెలుసుకోగలిగే క్యాన్సర్స్ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్ అంటారు. ఆల్మోస్ట్ 90% క్యాన్సర్స్ అన్నీ ఇవే అండి థైరాయిడ్‌కి సంబంధించి. దాంట్లో ఫస్ట్ పైపిలరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటారు. ఇది కాకుండా ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్. అయితే మామూలుగా మనం వినే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ కాకుండా థైరాయిడ్ క్యాన్సర్స్‌లో ఈ 2 రకాల థైరాయిడ్ క్యాన్సర్స్ వచ్చినట్టయితే థైరాయిడ్ సర్జరీ చేస్తాం మొదలు. అంటే ఈ థైరాయిడ్‌కి 2 వైపులా ఒక్కొక్క భాగం ఉంటుంది. ఇక్కడొక లోబ్, ఇక్కడొక లోబ్. సగమే తీయడమా? మొత్తం తీయడమా? తీసిన తర్వాత దాంతో పాటు లోపలున్న లింఫ్ నోడ్స్ అంటారు. అవి గూడా తీవ్వడమా? తీసిన తర్వాత నెక్స్ట్ రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ అని ఒకటుంటుంది. అంటే రేడియేషన్ థెరపీ మామూలుగా మనం వేరే క్యాన్సర్స్‌లో ఇచ్చినట్టు రేడియో యాక్టివ్ అయోడిన్ అని చెప్పి ఉంటుందండి. రేడియో యాక్టివ్ అయోడిన్ మనకు మందు ఇచ్చిన తర్వాత ఆ మిగిలిపోయిన చిన్న చిన్న థైరాయిడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని ఆ లోపల అది రేస్ ఎమిట్ చేసి దాంతోటి ఆ థైరాయిడ్ సెల్స్‌ని నష్టం చేస్తుంది. ఆ విధంగా మొత్తం మన శరీరంలో ఉన్న థైరాయిడ్‌కి సంబంధించిన క్యాన్సర్ కణాలు గానీ, నార్మల్ థైరాయిడ్ కణాలు గానీ నిర్మూలించడానికి వీలుగా ఉంటుంది. అయితే దీంట్లో ఒకవేళ మనకి శరీరంలో వేరే చోట గూడా ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్టయితే ఒక్కొక్కసారి అలా ఉన్నప్పటికీ లోకల్‌గా థైరాయిడ్ సర్జరీ చేసుకొని దాని తర్వాత ఈ రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ అనేది ఇచ్చుకుంటాం. అయితే జనరల్‌గా ఏమంటామంటే, శరీరంలో అన్ని భాగాల కంటే థైరాయిడ్‌కి సంబంధించిన క్యాన్సర్‌లు కొంచెం బెటర్ అని చెప్పి వింటాం. క్యాన్సర్ అంటే బెటర్ గాదు. కాకపోతే ఉన్న వాటిలో ఒకవేళ ఏది అందరికంటే ఎక్కువగా క్యూరబుల్ అంటే అది థైరాయిడ్ క్యాన్సరే. ట్రీట్మెంట్ తర్వాత రేడియో యాక్టివ్ అయోడిన్ థెరపీ గూడా తీసుకున్నట్టయితే యూజువల్‌గా మళ్ళీ అవి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇంకొకటి దీంట్లో మనకి ఔట్‌కమ్స్ గూడా బాగుంటుంటాయండి. సో, ఇది థైరాయిడ్ క్యాన్సర్‌కి సంబంధించిన ట్రీట్మెంట్.